భవన్ కు చేరుకున్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. అప్పులపై చర్చిద్దామన్న మంత్రి జూపల్లికి శ్రీనివాస్ గౌడ్ కౌంటర్ విసిరారు. జూపల్లి బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కేసీఆర్ ను పొగిడారు అంటున్నారు శ్రీనివాస్ గౌడ్. పార్టీ మారిన మరుక్షణమే దేవుడు దయమవుతాడా? ఈ రోజు రాత్రి వరకు లైవ్ లో కూర్చుని చర్చిద్దాం అప్పులకు సంబంధించి అంటున్నారు శ్రీనివాస్ గౌడ్. మరి పార్టీ మారిన మరుక్షణమే దేవుడు దయమవుతాడా? ఎట్లయితుంది? సమాజం చూస్తలేదా? అబద్ధాలు మాట్లాడితే కనీసం ఉండాలి కదా. కానీ కొంతనన్నా 30 నెలల్లో మీరు తెచ్చిన 3 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి? ఏడబెట్టింది. మిత్తులు కట్టిన మిత్తులు కట్టకుండానే స్కీములు చేసినామా? డిసెంబర్ వరకు మిత్తులు కట్టకుండానే ఆపి పనులు చేసి మీకు మిత్తులు మొత్తం కట్టని మీకు అప్పచెప్పినామా? చెప్పడానికి కానీ ఉండాలి కదా కనీసం కొంత. ఒక స్కీమ్ చూపించండి, ఒక ప్రాజెక్ట్ చూపించండి. మొన్న పోయి తుంగభద్ర డ్యాము రిపేర్ చేసిన ఏది గేట్ను ఓపెన్ చేసి వచ్చారు కదా. మరి అట్లనే రిపేరు కాళేశ్వరం దగ్గర చేసింటే ఈ పాటికి లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేటివి కదా, బాగుండేది కదా. ఇలా కేటీఆర్ గారు ఛాలెంజ్ చేసిండు, రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి ఛాలెంజ్ చేసిండు. ఆయన పిలిస్తే ఏడుకంటే వస్తా అన్నాడు. ఆయన స్పందించాలా? మధ్యలో ఈయన స్పందించి నేను వస్తా అన్నాడు. వస్తా అని తొడగొట్టిడు. రాండి అని చెప్పి మేము కూడా రాత్రి నిన్న చూసినాము. పొద్దుగాల అందరికి చెప్పినాం, సరే భయ్ మేము వస్తాం పర్వాని. వచ్చినాం, మేము చర్చిస్తాం. 24 గంటలు చర్చిద్దాం. ఆయనకు మంచిగా ఛాయ్ తాపుతాము, టిఫిన్ పెడతాము, మధ్యాహ్నం ఇంత కూర పెడతాము. రాత్రి కూడా ఏమైనా కావాలంటే మంచి భోజనం అరేంజ్ చేస్తాం. రాత్రి వరకు కూర్చుందాం. లైవ్ టీవీలు అన్నీ పెట్టండి, ప్రస్తుతంగా కూర్చుందాం.